ఎవరైనా సాయం అడిగితే తన దగ్గర ఎంతుంటే అంతే ఇచ్చేవారు. తన కోసం, తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది. ఎంత పేదరికం అనుభవించారంటే ఒకసారి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి కొందరు సన్మానం చేశారు. ఈ పూలకు బదులుగా అరడజన్ అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారాయన. ఆ మాటతో ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నారో అర్థమై అక్కడున్న వారంతా ఏడ్చేశారు. పంతులు గారి మంచితనం ఎలా ఉంటుందంటే ఆయన న్యాయవాదిగా పనిచేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా లేని వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది. అయినా సరే ఆయన వెళ్లకపోవడంతో జడ్జ్ ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు. దానికి ఆయన చనిపోయిన వాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను, ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయమైపోతుందన్నారు. ఇటువంటి నిస్వార్థ వ్యక్తి దాన ధర్మాలు చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయ స్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును.